నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలన్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈపూరు మండలం ముప్పాలలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం. అన్నా క్యాంటీన్ను సందర్శించిన కమిషనర్, సిబ్బందికి పలు సూచనలు. పేద ప్రజల సొంతింటి కలను ప్రభుత్వాలు నిజం చేయాలన్న ముప్పాళ్ళ టిడ్కో లబ్ధిదారులతో కలిసి నిరసన. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈపూరు మండలం ముప్పాలలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు, గ్రామస్తుల సహకారంతో సుమారు 1 కోటి ఖర్చుతో విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శివాలయం పక్కనే గొప్ప కళ్యాణ మండపం కట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సమష్టిగా పనిచేసి కళ్యాణ మండపం నిర్మించిన కమిటీ పెద్దలు, దాతలందరికీ అభినందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ముప్పాలకు తితిదే కళ్యాణ మండపం అవసరం ఉందని, దానికోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సూచించారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ నిద్ర చేసిన గ్రామం ముప్పాళ్ళ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు చక్కగా మన శివాలయం పక్కనే ఒక గొప్ప కళ్యాణ మండపం కట్టుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మోదుగుల సత్యనారాయణ గారు, అట్లాగే ఈ కమిటీలో అనేక మంది పెద్దలు, మాజీ సర్పంచ్ నరసింహారావు గారు, అలాగే జగ్గరావు గారు, గ్రామ పెద్దలు హనుమయ్య గారు, అలాగే సాంబయ్య గారు, బొల్లి శివయ్య గారు కమిటీలో చాలా పనిచేశారు. వల్లవోలు శ్రీనివాసరావు గారు, అప్పగారి శ్రీనివాసరావు గారికి అభినందనలు. పెద్దలు వెంకట నరసయ్య గారు, ఇలా అనేక మంది, అలాగే పనిచేసినటువంటి వెంకట నరసయ్య గారు, అందరూ కూడా చాలా చక్కగా ఒక టీం వర్క్ చేసి అతి తక్కువ కాలంలో మంచి కళ్యాణ మండపం కట్టినందుకు ముఖ్యంగా కమిటీలో పెద్దలందరికీ, దీనికి డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి, అభినందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ కళ్యాణ మండపం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో ప్రమోషన్ చీఫ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మన సొంత గ్రామం, ఈ గ్రామంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో ఒక పెద్ద టీటీడీ కళ్యాణ మండపం కూడా మన గ్రామానికి అవసరం, దానికి కూడా నా వంతు కృషి చేస్తానని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, ఈ చక్కటి కళ్యాణ మండపం త్వరితగతిన పూర్తవడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పెద్ద డొనేషన్ ఇచ్చినటువంటి జేపీఎల్ నరేంద్రనాథ్ గారు, ధనలక్ష్మి సంస్థలు వీరనారాయణ గారికి, మోదుగుల సత్యనారాయణ గారికి, మొక్కపాటి రవీంద్రబాబు గారికి, లింగ శివ సూర్యనారాయణ గారు, కుమారు దావులూరి శివకుమారులకు, అలాగే మోదుగుల నరసింహారావు గారు, తలపనేని రామారావు గారు, వడ్లమూడి గోవిందరాజు గారు, ఇట్లా అనేక మంది దాతలు వీరితో పాటు ఇచ్చారు. లక్ష డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ మన గ్రామాన్ని అందరం సమైక్యంగా కలిసి అభివృద్ధి చేసుకుందాం. మహాత్మా గాంధీ గారు నిద్ర చేసినటువంటి గ్రామం. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆయన దేశంలో అనేక ప్రాంతాలు తిరిగారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లే వెళ్ళలేదు కొన్ని చోట్ల, ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశాన్ని ప్రతి భాగం టచ్ చేయడం కష్టం. కానీ అలాంటిది ఈ గ్రామంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లో మెంబర్ అవడం గోపాల రామలింగయ్య గారు. వారిని ఈ సందర్భం మనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గోపాల రామలింగయ్య గారు దేశంలోనే ఒక ముఖ్య కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ గారి పక్కన స్వతంత్ర పోరాటంలో వారు కూడా భాగస్వామ్యం అయ్యి, మహాత్మా గాంధీ గారిని, అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారిని మరి ఈ గ్రామం తీసుకురావడం గొప్ప విషయం. మరి గోపాల రామలింగయ్య గారు ఈ శివాలయం కూడా వారు చేతుల మీదుగా దాతలందరూ ముందు తీసుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమం, దేవాలయ నిర్మాణంలో ముందున్నారు. వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. వారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మహాత్మా గారు
కన్న కళలు మనం నిజం చేయాలి. గ్రామ స్వతంత్రం రావాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి అందిస్తుంది. అంతేకాదు శాంతి పద్ధతులు సుపరిపాలన అందిస్తాం. రౌడీయిజం, గుండాయిజం ఇలాంటి కంటికి కనపడకుండా చేస్తాం. ప్రతి వాళ్ళు గుండెల మీద చేసుకుని ఆనందంగా ఉంటూ అభివృద్ధిలో ముందుకెళ్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన 2047 లక్ష్యం ఒక గొప్ప లక్ష్యాన్ని సాధిస్తాం. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ప్రజలందరూ సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారము నాణ్యత క్యాంటీన్ నిర్వహణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్యాంటీన్ నందు టిఫిన్ నాణ్యత, టోకెన్ విధానంతో పాటు పరిసరాలలోని పారిశుద్ధ్యం నిర్వహణను పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు జాగ్రత్తలు తెలియజేశారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుపేదలు, అభాగ్యులు, వృద్ధులు, దేశ సంచారులు, నిరాశ్రయులు, శ్రామికులు వంటి వారు శుభ్రతతో బాధపడకుండా అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అన్నా క్యాంటీన్ నందు పొందగలరని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం పూట, రాత్రి పూట భోజనం అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నదని, ఈ సదుపాయాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మరి నిర్విఘ్నంగా ప్రజల ఉపయోగార్థం, మరి పేదల ఉపయోగార్థం నిర్విరామంగా జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం టిఫిన్ సెక్షన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ మరి 1400 వరకు మనకు టోకెన్స్ వెళ్తున్నాయి. పబ్లిక్ అందరూ కూడా పేదవారు, అలాగే హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని వాడుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మరి అన్నా క్యాంటీన్లో ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుంది అర్థం చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్ట్ శానిటేషన్ కానీ, ప్లేట్ క్లీన్ చేసి అట్లాగే ఫుడ్ వాళ్ళకి హైజీనిక్ కండిషన్స్ జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని చూసుకోమని కూడా వినుకొండలోని కొత్తపేట సురేష్ మహల్ రోడ్డు నందుగల కాశీ విఘ్నేశ్వర ఆలయం ఆవరణలో కార్తీక వన సమరాధనలో భాగంగా తెల్లవారుజామున నుండే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సర్వకుల సర్వమత సహబంతి భోజన భారీ అన్న సంతర్పణ కార్యక్రమం సీనియర్ న్యాయవాది సిహెచ్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణానికి చెందిన పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు మరియు పల్నాడు జిల్లా కార్యదర్శి మార్తి వరప్రసాద్ పాల్గొన్నారు.
సోమవారం కార్తీక సోమవారం 4వ వారం. ఈరోజు కార్తీక 4వ సోమవారం సందర్భంగా ఈరోజు శివాలయంలో భోజనాలు ఏర్పడడం జరిగింది. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు, ప్రత్యేకంగా హోమాలు ప్రత్యేకంగా నేర్చుకోవడానికి భక్తులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భోజనాలు సేకరించేదిగా కూర్చున్నాము. ఓం నమ శివాయ నమః. గోపాలన్ నరేష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు. పేద ప్రజలకు సొంతింటి కలను ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో టిట్కో లబ్ధిదారులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ముప్పాల మాట్లాడుతూ పట్టణ నగర ప్రాంతాల్లో పేద ప్రజలకు 3 సెంట్ల నివాస స్థలాలు కల్పించాలని, గృహ నిర్మాణాలకు 5 లక్షల రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి పట్టణాల్లో, నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని అర్జీలు సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అక్కడ ప్రజలు ఎవరైతే వాస్తవంగా స్థలం లేక, ఇల్లు లేక అద్దెళ్లలో అవస్థలు పడుతున్నారో అలాంటి వారికి నివాస యోగ్యమైన ఇల్లు, అది సిపిఐ నినాదం, నివాస యోగ్యమైన ఇల్లు ఇవ్వాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాను, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇది గత 6 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ గత జగన్ ప్రభుత్వం రోజుల్లో 1 సెంట్ అంటే మీ బాత్రూమ్ అంత కూడా ఉండదు. పేదలు కూడా మనుషులే. ఇల్లు, ఇంటి స్థలం లేకపోయినందున, పేదరికంలో ఉన్నంత మాత్రాన వారు మురికి కూపాల లాంటి కాలనీలు కట్టొద్దు. మంచిగా కనీసం 2 సెంట్లు ఇవ్వండి. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్ లో 3 సెంట్లు పల్లెల్లో ఇవ్వండి. నివాస యోగ్యమైన ఇల్లు కనీసం అవకాశం ఉంటుంది అని జగన్ కి చెప్పాం. ఆ మూర్ఖపు ముఖ్యమంత్రి అది వినకుండా 32 లక్షల మందికి ఇచ్చాను. ఆ ఇచ్చేది వాళ్ళు సుఖంగా ఉండడానికి కాదు, ఆ స్థలం పేరు పెట్టి ఓట్లేస్తారనే ఒక దురాశతో, అలాంటి దురాశతో ఈ మురికి కూపాలని తలపెట్టేలాంటి ఆయన ఆవాసాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని తిరస్కరించారు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళకి లేదా పట్టాలు పొందిన వాళ్ళకి ఈ ప్రభుత్వం చేయగలిగేది ఉండదు. కానీ నివాస యోగ్యం కాని చోట్ల వాళ్ళు ఇచ్చిన భూములు రద్దు చేసి నివాస యోగ్యమైన చోట స్థలాలు కేటాయించి ఈ 4 లక్షలు ఇవాళ ఇనుము, ఇటుక అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇసుకంటే ఊరికి చేశారు, అమల్లోకి వచ్చింది. కనీసం 5 లక్షలు, న్యాయంగా అయితే 7 లక్షలు ఉండాలి. కనీసం 5 లక్షలు ఇచ్చి మంచి ఇంటి నిర్మాణానికి తోడ్పడి శాశ్వతంగా ఈ పేదలందరికీ మేలు చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా మా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుతి గారు కానీ, శ్రీను గారు కానీ, రాము గారు కానీ, వెంకటేశ్వరు కానీ మిగిలిన అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పేదలకి, నాయకులకి అందరూ కూడా రాష్ట్ర సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సోమవారం పలు పాఠశాలలకు వెళ్లారు. తన మనవరాలు శ్రీ వీర విద్యాభ్యాసం కోసం పాఠశాలను చేర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే మక్కెన తన కుమార్తె మనవరాలతో పాఠశాలకు చేరుకొని అక్కడ మనవరాలతో స్వయంగా విద్యాభ్యాసం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులకు స్వీట్ చాక్లెట్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమం పల్నాడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖ అధికారులకు కేటాయించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.